అమరావతి ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా అని పెద్ద ఎత్తున మీడియా ప్రచారం కూడా మనం చూసాం. అంటే వాస్తవం కూడా ఏంటి, ఆ రోజు దాదాపు 30,000 ఎకరాలు 33 ఎకరాల్లో అది ఉన్నది ఇచ్చారు. అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మాస్టర్ ప్లాన్ ఫస్ట్ మేము ఏదైతే పెట్టామో అదే మాస్టర్ ప్లాన్ కొనసాగిద్దని చెప్పారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటిది అక్కడ క్యాపిటల్ నిర్మాణానికి దాదాపు 2.5 ఏళ్ళలోనే మేము క్యాపిటల్ పూర్తి చేస్తాం, ఒక టైం బౌండ్ పీరియడ్ పెట్టుకొని అంటున్నారు. దీని ప్రభావం ఖచ్చితంగా అక్కడ అమరావతి రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే 3 రోజుల ముందే ఆల్రెడీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ పేరుతోని కొన్ని వందల జేసీబీలు వచ్చి మొత్తం అక్కడ పనిచేసిన పరిస్థితి ఉన్నది. అంటే రోడ్లు మొత్తం కూడా ఏదైతే పునాదులు వేసినాయో అవన్నీ క్లియర్ చేయటం, ఇవన్నీ కూడా ఒక పెద్ద అంటే ఒక రకంగా 5 ఏళ్లలో పునాదులు వేసిన దాని మీద మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం అనేది వాళ్ళు చేయాలి. అంటే ఈ పరిస్థితి చూసినప్పుడు ఇది ఒక రియల్ ఎస్టేట్ మీదే ప్రభావం కాదు, అక్కడ ఉన్నటువంటి అనేక ఆదాయాలకు సంబంధించినటువంటి అనేక మంది ఆదాయాలకు సంబంధించినటువంటి కూడా ఇది చాలామంది అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే క్యాపిటలిస్టులే పెట్టుబడి పెట్టుకుని మధ్యతరగతి వాడు ఇల్లు కొనుక్కున్నవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు అది కనీసం నివాసానికి మంచినీళ్ళు తాగునీళ్ళు ఇతర ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఎక్కడ ఒక ఇటుక రాయి కూడా వెళ్ళలేదు. సో ఇది బాగా దెబ్బకొట్టింది. కనీసం 3 రాజధానులు అన్నారు కదా, 3 రాజధానులన్నా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే అప్పుడే ప్రజలు నమ్మేవాళ్ళు. అది కూడా స్టార్ట్ చేయకుండా కేవలం కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతూ చివరికి ఈ దశకి తీసుకుని వచ్చారు రాష్ట్రాన్ని అని చెప్పి కూడా ప్రజల్లో కోపం బాగా ఉంది. అంటే ఒకటి కరోనా కాలంలో ఆదాయం వివిధ రాష్ట్రాల ఆదాయం ఒకటి దెబ్బతీసింది. దానికి తోడు ఆయన నమ్ముకుంది ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కాదు, సంక్షేమమే అనుకున్నాడు. ఆ సంక్షేమంలో కూడా బటన్ నొక్కుడు పనే పెట్టుకున్నాడు. మళ్ళీ చివరికి ప్రజలు ఇప్పుడు బటన్ నొక్కి ఆయన ఇంటికి పంపించిన పరిస్థితి కూడా ఉన్నది. అంటే ఇప్పుడు అమరావతి కేంద్రంగా చూసినప్పుడు అమరావతి ఆధారంగా ఇప్పుడు వైజాగ్ వాళ్ళు మాకు క్యాపిటల్ కావాలంటే మరి జగన్ సీట్లు ఇచ్చారు. అదే అంటే ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఒక స్టీల్ సిటీ, అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే అభివృద్ధి ఉందో అక్కడ పెట్టాలి, లేకపోతే ఎక్కడ దోచుకునే అవకాశం ఉందో అక్కడ దోచుకోవాలనే కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు. అందుకని అయినా ప్రజలు అక్కడ తిరస్కరించారు. ఈరోజు ఇక్కడ అమరావతి కేంద్రంగా ఏదైతే ప్రారంభించారో అది ఖచ్చితంగా ఈసారి వీళ్ళు టీడీపీ మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది. రెండోది ఒక స్టేబుల్గా ఉండటానికి ఇక్కడ 3 పార్టీల కూటమి అత్యధికంగా మెజారిటీ ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేదు, అత్యధిక మెజారిటీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి పూర్తి చేయడం, పోలవరం పూర్తి చేయడం నా ప్రధానమైన టాస్క్ అని చెప్పేసి చంద్రబాబు చెప్తున్న పరిస్థితి కూడా ఉన్నది. దాని ఫలితంగా రాష్ట్రంకి పరిశ్రమలు రావటం, అదేవిధంగా కొంత ఫైనాన్స్ అంటే పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు కూడా అక్కడ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సార్ చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు ఇట్లా గడిచిపోతాయి, మళ్ళీ 2029లో మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అది ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, రోడ్లన్నీ బాగవుతాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా చూద్దాం ఈ 5 సంవత్సరాలు ఏం జరుగుతుందో. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో కూడా ప్రజలు గమనించారు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 29లో మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఎంతవరకు ఆయన భావిస్తున్నారు, ఎంతవరకు ఆయన దాన్ని ఊహల్లో ఉంచుకుంటున్నారా, లేకపోతే నిజంగానే దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారి పార్టీ యొక్క కార్యకర్తలని ఉత్సాహపరచడం కోసం, ధైర్యం కోల్పోయినటువంటి వాళ్ళని ధైర్యం చెప్పడం కోసం, మీరు అధైర్యపడకండి మళ్ళీ మనం వస్తాం అనేది ఏ పొలిటికల్ పార్టీ అని ఎవరైనా చెప్పేది అదే. కానీ నేను మళ్ళీ వస్తాము అని అంటే నువ్వు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏదైనా ఉంటే వాటిని ఎండగడుతూ పోరాటాలు చేసి ప్రజల్లో వీధుల్లోకి వచ్చి నువ్వు ప్రశ్నించి నువ్వు ఉద్యమాలు చేసినప్పుడు అది సాధ్యమైంది. కానీ వీళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందే ఇప్పుడు అప్పుడే నేను 5 ఏళ్ళ తర్వాత నేనే వస్తానంటే నువ్వు ఆశల లోకంలో ఉన్నవా, ఊహాలోకంలో ఉన్నవా? నువ్వు కన్స్ట్రక్టివ్గా నువ్వు ఒక ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు నీకు గవర్నమెంట్ నీకు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తుందో లేదో అని అనుమానంతోనే నువ్వు 100 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకొచ్చి పెట్టుకున్నావు అక్కడ తాడేపల్లిలో నీ ఇంటి దగ్గర. అంటే ప్రభుత్వం మీద నీకు నమ్మకం లేదు. రేపు నువ్వు ఏం చేయాలనుకున్నావు? ప్రశ్నించినంత మాత్రాన ఇమ్మీడియట్గా అది సాధ్యమైద్దా? ప్రశ్నించాలి, పోరాటం చేయాలి, ప్రజలు నిన్ను నమ్మాలి. ఇగో ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ప్రభుత్వానికి కామన్గా ప్రతిపక్ష నాయకుడు సెక్యూరిటీ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి తగ్గితే వీళ్ళు ఒక ప్రభుత్వాన్ని అడుగుతారు సెక్యూరిటీ కావాలని చెప్పి, దాన్ని బట్టి ఏదో నడుస్తూ ఉంది ప్రాసెస్. ఇంకా ప్రభుత్వాన్ని అడగటానికి ఇగో ఫీల్ అయ్యి సొంత సెక్యూరిటీని పెట్టుకొని 30-40 మందిని ఈరోజు
ఎవరికైనా ఉంటుంది కానీ మా ప్రభుత్వం రేపు అసెంబ్లీకి వస్తారా మరి ఇంత ఇగో అది ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీనే ముఖ్యమంత్రి కావాలంటే నువ్వు ముందు అసెంబ్లీకి రావాలి, నువ్వు ప్రశ్నించాలి, పోరాడాలి. ఏ ప్రభుత్వం అయినా సరే మంచి చేయకపోతే ప్రజలు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలను దించేటువంటి అవకాశం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ పక్కన ప్రజల గొంతుగా మాట్లాడే వాళ్ళ పక్కన ఉంటారు ప్రజలు. నువ్వు అసెంబ్లీకి వస్తావా రాదా అనేది కూడా ఇప్పుడు సమస్య. అసెంబ్లీకి వస్తే నువ్వు ప్రశ్నిస్తే, నువ్వు ఉద్యమిస్తే నీ వైపున ప్రజలు ఉంటారు. అప్పుడు 5 ఏళ్ల తర్వాత అది చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న గత మంత్రులు కొడాలి నాని, వంశీ, చాలామంది గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరినీ ప్రజల్లో ఎట్లా వెళ్ళిపోయిందంటే ఒక మెసేజ్, కేవలం వీళ్ళ తిట్లు మాత్రమే తిడుతూ ఉంటారు కానీ వీళ్ళకి పరిపాలన తెలీదు, రాజకీయాలు తెలీదు, బెదిరింపులకే వీళ్ళు ఉంటారు. ఇలాంటి టీంని పెట్టుకొని రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్లోకి ఎలా వెళ్తాడని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అంటే ఎలా నమ్ముతారు వైఎస్ఆర్సీపీని ప్రజలు? ఈ 5 సంవత్సరాలు ఒక భయం గుప్పెట్లో బతికారు. మళ్ళీ జగన్ అంటే ఒక అలజడిలాగా మళ్ళీ రాష్ట్రంలో ఉంటుంది. సో మరి ప్రత్యేకంగా ఏంటి రేపు ఈ కార్యకర్తల దానికంటే దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా తెలివైన రాజకీయాలు చేయాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి లాగానో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ లాగానో మళ్ళీ ఊర్లలో గ్రామాల్లో దౌర్జన్యాలు చేసి వీళ్ళు కూడా ఆ పద్ధతులు చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు వీళ్ళు చాలా టాక్టికల్గా ప్రజలు అత్యధిక మంది నిన్ను నమ్మారు కాబట్టి నువ్వు గొడవలు, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఆంధ్రాలో ఉండాలి. అప్పుడు వీళ్ళకంటే భిన్నమైన ప్రభుత్వం మాది అని నిరూపించుకుంటేనే అలాంటి వాళ్ళని ఇంకా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ళకే వీళ్ళు చేసినటువంటి మర్చిపోరు. వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి వెంటనే 5 ఏళ్ళ తర్వాత మర్చిపోతారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళకంటే గుర్తుపెట్టుకుంటారా ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత అంత ఈజీగా మర్చిపోరు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అన్ని సంవత్సరాలు పనిచేసి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ని ఓడించారు ఇక్కడ. మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ప్రజలు ఎప్పుడు తెలియగల వాళ్ళు. వాళ్ళు అనుకుంటే ఏ ప్రభుత్వానైనా కుప్పగూల్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి వైఎస్ జగన్ అందించినటువంటి పరిపాలనకు భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అందించాలి. ఆ రకంగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అందిస్తారని మనం ఆశిద్దాం. నెక్స్ట్ ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూడాలి. ఇప్పుడు స్థానిక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఆంధ్రాలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్, రెండోది వైసీపీ పార్టీ, రెండోది కాంగ్రెస్ పరిస్థితి ఏంది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఒక అవకాశం ఉంది కదా, వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు 5 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. బీజేపీ అంటే పెద్ద అక్కడ కన్సిడరేషన్లో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్. ఈ రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉంటుంది, ప్రజలు అలా రిసీవ్ చేసుకుంటారు అనే పాలనను బట్టి ప్రజలు ఉంటారు. అది భవిష్యత్తులో చూడాల్సింది మనం.